అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరులకి స్వాగతం. ఈరోజు నేను జీరా విత్ పుదీనా రైస్ చేసి చూపిస్తాను నేను. అండ్ దీనికి కాంబినేషన్ కూడా ఊరికే ప్లెయిన్ చూపించేస్తే ఏం లాభము. నా స్టైల్లో, మేము వెజిటేరియన్స్ కాబట్టి నా స్టైల్లో నేను చేసే ఆలూ సూప్ కూడా మీకు చూపిస్తాను విత్ రైతా. ఆల్రెడీ రైతా చేసి పెట్టేశాను నేను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, నేను బాస్మతి రైస్ ఒక 1/2 kg తీసుకున్నాను. నిజంగా నేను బాస్మతి రైస్తో ఎప్పుడు చెయ్యనండి, చాలా రేర్ అది. పిల్లలు వస్తే ఈరోజు మీకు చూపిద్దాంలే. అంటే నార్మల్ రైస్తో కూడా చాలా బాగుంటుంది ఇది. ఈ జీరా విత్ పుదీనా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఏదో ఈరోజు అట్లా చూపిస్తున్నాను నేను. అన్నం నేను వండేసాను ఒక 1/2 kg రైస్. ఇలా మొత్తం పుల్లలుగా పొడి పొడిగా చేసేసుకోవాలి. అన్నం చల్లారాలి, కంప్లీట్ చల్లారిపోవాలి. ఓకేనా? తర్వాత దీనికి కావాల్సిన ఒక బంచ్ పుదీనా, తాజా పుదీనా ఇంట్లోనే ఉంది, కట్ చేసి పెట్టుకున్నాను కడిగి. తర్వాత ఇందులో నేను ఈ ఉల్లిపాయలు ఆలూ సూప్ కోసం ఉంచేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా ఇందులో కొంచెం ఇన్ని పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి. తర్వాత ఇవి నేను సూప్లోకి పెట్టేసుకుంటాను నేను. తర్వాత వెల్లుల్లిపాయలు, ఒక 2 గడ్డల వెల్లుల్లిపాయలు తీసుకున్నాను నేను. ఏం చేస్తాననే చేసే ముందే నేను మీకు చూపిస్తాను నేను. కాస్త కరివేపాకు, ఒక 2 టొమాటోస్. సార్ 2 కూడా ఉండకూడదు, కొంతమంది టొమాటో ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి చెప్తున్నాను. ఒకటే టొమాటో ఉండాలి, సరిపోతుంది. ఇది ఆలుగడ్డలు, నేను ఒక 1/4 kg ఆలుగడ్డలు మంచిగా ఉడికించి ముక్కలు అట్లా కట్ చేసి పెట్టేసుకున్నాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనము ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనము మంచి వెడల్పాటి మూకుడు పెట్టేసుకుందాం. 1/2 kg రైస్ కదా, ఈ మూకుడు వేడెక్కాలన్నమాట. ఈ మూకుడు వేడెక్కిన తర్వాత మనము ఆయిల్ పోసేసుకోవడము. తప్పకుండా అందరూ చూస్తున్నారు కదా, ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్త ఛానల్కి ఆదరణ పెరుగుతుంది. థ్యాంక్ యూ. ఒక వంటలే కాకుండా ఆధ్యాత్మిక విశేషాలు, సామాజిక స్పృహతో కూడిన వీడియోస్ ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా ఆదరించండి, సరేనా? ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది మనకి. వేడెక్కిన తర్వాత మనం ఇందులో ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కానీ ఏది కానీ తగినంత, మీరు ఏదైతే రైస్ తీసుకుంటున్నారో అది తగినంత. ఇప్పుడు ప్రతి దానికి కొలతలు అవసరం లేదండి, తగినంత మనం ఆయిల్ తీసేసుకున్నాం. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఏం చేస్తాము, ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి, జీలకర్ర మంచిగా చక్కగా 1/2 kg రైస్ కాబట్టి మనము ఒక 3 స్పూన్స్ వేసేస్తున్నా నేను. ఆ జీలకర్ర ఫ్లేవర్ పట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఇది mally అవసరం పడుతుంది, చెప్తాను నేను. జీలకర్ర చక్కగా వేగుతుంది కదా, వేగినప్పుడు మనం ఇందులో ఒక తాలింపులో ఒక 2 పచ్చిమిర్చి హాఫ్ అట్లా చేసి పెట్టేసుకున్నాను. ఆ పచ్చిమిర్చి ఇందులో వేసేసుకుంటాను నేను. పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకేం కావాలి, పుదీనా కావాలి. మెయిన్ ఇది కదా, జీరా విత్ పుదీనా రైస్. చక్కగా పుదీనా ఇది కొంచెం ఆలు సూప్లో ఉంచేసుకున్నాం మనం. వేసేసుకున్నాము. ఇది చక్కగా కొంచెం వేగాలన్నమాట. లైట్గా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇది వేయించేసుకోవాలి. ఇది వేయించుకున్న తర్వాత ఇందులో ఉన్న సీక్రెట్ ఏంటి అంటే, టేస్ట్ రావడానికి ఇప్పుడు నేను రోల్ యూజ్ చేస్తున్నా చూడండి. ఇందులో నేను వెల్లుల్లిపాయలు ఇలా పెట్టుకున్నాను కదా, ఈ వెల్లుల్లిపాయలు తర్వాత ఏదైనా సరే నాన్ వెజ్ ప్రియులు కూడా ఏ బిర్యానీ అయినా సరే ఈ టిప్ పాటించండి. మీరు ఇంట్లోనే వేసేసుకోండి, ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ వద్దు. తర్వాత ఒక 4 ఇలాచి, ఒక 4 లవంగాలు ఇందులో వేసేసుకున్నాను నేను. అసలు ఇది నేను చేస్తే మా ఇంట్లో అంటే మా కోడళ్ళకి కానీ, మా అబ్బాయిలకి, అల్లుళ్ళు, నా కోడళ్ళు, బిడ్డలు అందరూ ఉంటారు కదా, అసలు నేను చేసేది చాలా ఇష్టపడతారండి. ఇది ఇప్పుడు అక్కడ పుదీనా మంచిగా వేగుతుంది కదా, మీ దగ్గర ఉంటే కొంచెం మెంతి, ఎక్కువ అవసరం లేదు, ఉంటే వేసుకోండి. కొత్తిమీర, మెంతి లైట్గా ఇది మనం చక్కగా దంచాలి. అంటే మరీ మెత్తం కూడా కానక్కర్లేదు. ఇందులో ఉన్న ఇలాచి, లవంగం, చిన్న దాల్చిన చెక్క వేసేసుకున్నాను. ఏదైనా సరే, అది ఏ బిర్యానీ అయినా మనము లాస్ట్కి అన్నం పోపేసుకున్నా సరేనండి. ఇది ఒకటి పాటించండి, తర్వాత మీరే నాకు చెప్పేస్తారు ఫ్యూచర్లో కదా. ఇలా మొత్తం దంచేసుకున్నానా నేను. దంచేసుకొని ఇది కొంచెము అంటే మరీ మెత్తగా అవసరం లేదు, ఫ్లేవర్ రావాలిగా. ఇక్కడ అది వేగుతుంది కదా, సో ఈ ముద్దని నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను. టోటల్ ఏ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, వెజిటబుల్ రైస్, మీరు ఏదన్నా తీసేసుకోండి, ఏదైనా సరే దానికి ఇది ఒక్కటి ఫ్లేవర్ యాడ్ అయితే చాలండి. పుదీనా వేగిపోయింది, వెల్లుల్లిపాయ వేగిపోయింది కదా.
ఇందులో మనం కొంచెము పైనుంచి వేసుకోవచ్చు, లేకుంటే మిరియాలు కూడా నేను కొంచెం పొడి ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాను. మిరియాలు యాడ్ చేసేసుకోండి ఇందులో. ఇది మిరియాల పొడి కొంచెం, అంటే కారము పచ్చిమిర్చి కంటే ఒకవేళ పచ్చిమిర్చి ఒక్కటే మాకు ఇష్టం అంటే ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసేసుకోండి. అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను డైరెక్ట్ ఇందులో ఈ రైస్ వేసేస్తున్నాను. ఇది వేసేసి జాగ్రత్తగా క్లాత్ తీసుకుంటాం. ఒక నిమిషం జాగ్రత్తగా మనం ఇది కింద నుండి పై వరకు. ఒకటి ఏంటంటే అన్నం బాగా చల్లారాలండి. ఇది అన్నం బాగా చల్లారాలి, చల్లారితేనే మనకి ఇది వస్తుంది. అన్నం కూడా ఇంకొక చిన్న టిప్ ఏంటంటే అన్నం కూడా కొంచెం పొడి పొడిగా కావాలి, కొంచెం వాటర్ ఎక్కువైతే ఎట్లా అని అనుకున్నప్పుడు మీరు అందులో అన్నం వండేటప్పుడే మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అందులో కొంచెం కొన్ని డ్రాప్స్ ఆయిల్ వేసేసుకుంటే మనకది ఏమవుతుంది, కొంచెం పొడి పొడిగా అవుతుంది. కొంచెం వాటర్ ఎక్కువైనా మనకి ఇబ్బంది ఉండదు. సో ఇది మనం ఇలా ఫ్రై చేసేసుకుంటాం కదా. తప్పకుండా ప్రతి వీడియో చూడండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను. సో ఇట్లా ఒక నిమిషానికి ఒకసారి పైనుంచి ఇలా కింద నుండి పైకి అన్నం విరిగిపోకుండా కొంచెం చూసుకోవాలి. ఇలా మనము ఒక నిమిషానికి ఒకసారి ఒక 2 నిమిషాలు కలిపేస్తే తర్వాత ఇందులో మనం ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఎప్పుడైనా తాలింపులో వేసేసుకోకండి సాల్ట్. ఇందులో సాల్ట్ నేను ఒక మంచి పద్ధతి అలవాటు చేసుకున్నానండి. అప్పట్లో చెప్పేదాన్ని కదా మీకు, రాళ్ళుప్పు తీసుకోండి. రాళ్ళుప్పు తీసుకొని ఇట్లా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. మీరు గ్రైండ్ చేసి పెట్టేసుకుంటే చెప్తున్నారు కదా డాక్టర్స్ మంచిది అని. అన్నీ పాటించకుండా మనకు అందుబాటులో ఉన్నవి కొన్ని పాటిస్తే సరిపోతుంది. ఇప్పుడు కూడా కొంచెం ఇలా కలుపుకోవాలి. ఒక నిమిషం మళ్ళీ దీని తర్వాత మళ్ళీ కలిపేసుకుంటే అప్పుడు మనకి ఏంటంటే చక్కటి పుదీనా విత్ జీరా రైస్ అంటారా, జీరా విత్ పుదీనా రైస్ అంటారా, మీ ఇష్టం. సో ఇది అయిపోతుంది. ఇది అయిన తర్వాత మనం ఆలు సూప్ చేసేసుకుందాం. ఓకే, ఒక నిమిషానికి ఒకసారి ఒక 2-3 సార్లు ఇలా మనం కలిపేసుకుంటే. నా దగ్గర కొత్తిమీర లేదండి, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కనుక తాజా కొత్తిమీర ఈ పైన కొంచెం కట్ చేసి వేసేసుకోండి. పోపులో కొంచెం వేసేసుకోవచ్చు, పైనుంచి కూడా కొంచెం వేసేసుకొని ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది నాకు. సో మీరు ఎలా చేసేసుకోండి. ఎలాంటి ఏమంటారు రకరకాల ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యూజ్ చేసుకుంటుంటారు రెస్టారెంట్స్ అని. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే కూడా దాని నిండా బేకరీయే ఉంటుంది. నిజంగా మీరు మీ ఫ్యూచర్ జనరేషన్స్ హెల్తీగా ఉండాలంటే ఇలా మాత్రమే చేసేసుకోండి. ఇంతకంటే ఎక్కువ నేను మీకు మళ్ళీ చెప్పలేను. సో ఇప్పుడు మనకి ప్లెయిన్ చక్కగా జీరా విత్ పుదీనా రైస్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీనికి కాంబినేషన్ ఆలు సూప్ చేసేసుకుందాం. మనం ఆలు సూప్ అంటే దానికి కావాల్సిన ప్యాన్ పెట్టేసుకుందాం. చక్కటి కొంచెం లోతైన ముక్కుళ్ళు పెట్టేసుకోవాలి. వీటికి ఏదో ఫ్యాషన్ ముందే పెట్టేసుకుంటే అంత బాగోదు. సో ఇది కూడా మనకి ఇది వేడెక్కాలి. ఇది వేడెక్కిన తర్వాత ఇందులో ఆయిల్ కూడా చెప్పాను కదా, ఒంటికి ఫ్యాట్ కూడా అవసరమే. అలా అని చెప్పేసి ఎక్కువ వాడకూడదు, ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినకూడదు. ఏ కర్రీకి మనం తినగలిగినంత ఎంత వేసేసుకుంటే ఎంత బాగుంటుందో అది ఎవరికి చెప్పాల్సిన పని లేదు. భారతీయ ధర్మంలోనే మన నాగరికతలోనే ఉంది. మనం ఎలా వంటలు చేసుకోవాలి, ఏం తినాలి, ఎంత తినాలి అనేది ప్రతి ఒక్కటి మనకు తెలుస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం వేడెక్కాలండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాతనే అందులో టపా అని వడేస్తే అదంతా బాగోదు కదా. సో ఆయిల్ మనకు వేడెక్కాలి. వేడెక్కిన తర్వాతనే ఫస్ట్ ఇందులో మనము ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు అండ్ చాలా బాగుంటుంది. మీరు చూడండి, మీరు ఇట్లా చేసుకోండి. లైట్గా ఎలాంటి మసాలాలు ఎక్కువ యూజ్ చేయకుండా, ఏం లేకుండా ఇంత బాగుంటుందో మీరే నాకు చెప్తారు. ఈ సూప్ మళ్ళీ ఈ రైస్లో ఇలాంటి రైస్ చేసుకున్నప్పుడు అది ఎలా ఉంటుంది, అది ప్లెయినే కదా మనం చేసేసుకున్నది, ఎంత బాగుంటుందో మీరే చెప్తారు. సో ఇప్పుడు మనము జీలకర్ర వేసేసాం. అది కొంచెం వేగాలి మనకి ఈ జీలకర్ర వేగే లోపల నేను మీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు మనం ఏదైతే కొన్ని వెల్లుల్లిపాయలు పక్కన పెట్టుకున్నానండి నేను. దీనికి ఉన్న టిప్ అంటే సూప్కి ఉన్న టిప్ చెప్తున్నాను నేను మీకు. ఏ సూప్ అయినా మీరు ఇట్లా వేసేసుకోండి. కొన్ని వెల్లుల్లిపాయలు ఇందులో వేసేసుకున్నాను, ఓకేనా. తర్వాత కొన్ని ఉల్లిపాయలు, ఒక 4 చిన్న సైజు ఉల్లిగడ్డలు నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. అందులో కొన్ని ఉల్లిపాయలు ఇందులో వేసేస్తున్నాను నేను.
తర్వాత ఇందులో కొంచెం ఒక 2 పచ్చిమిర్చి ఇందులో వేసేస్తున్నా. ఓకేనా? ఇది మనకు మెయిన్ అన్నమాట సూప్లో ఉంది. కానీ చాలామంది టొమాటోస్ కూడా ఇందులో వేసి గ్రైండ్ చేస్తుంటారు. మీరు అస్సలు ఆ పని చేయకండి, ఎందుకంటే టొమాటో ఎప్పుడు కానీ కాస్త వేగిన తర్వాత వేస్తేనే బాగుంటుంది. సో నేను ఇది మిక్సీ పట్టుకొని వచ్చేస్తాను. అక్కడ ఆవాలు జీలకర్ర వేగిపోయిందండి. నేను ఇప్పుడు అది మిక్సీ పట్టుకొని వచ్చేస్తాను. మీకు ఏదైతే చూపించానో ఇందులో కొంచెం మరి కొంచెం ఉల్లిపాయ అట్లా పక్కకు పెట్టేసుకున్నాను. నేను ఉల్లిపాయ వేసేసుకున్నాను. ఇందులో ఉల్లిపాయ కొంచెం వేగగానే మనం ఏదైతే మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమ పదార్థం ఉంది కదా, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయ, కొంచెం వెల్లుల్లిపాయ, ఈ ముద్దని మనం ఇందులో వేసేసుకున్నాం. ఈ జారు మళ్ళీ మనకు పనికొస్తుంది, చెప్తాను నేను. ఇది ఒక్కటి చూసేసుకొని ఇది కొంచెం వేగాలండి. అంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉండకుండా మనం దాన్ని వేగించాలన్నమాట. ఇది వేగుతుంటే వెంటనే పుదీనా కూడా కొంచెం ఎక్కువ వేగాలి కాబట్టి నేను పుదీనా కూడా వేసేసుకుంటున్నాను ఇందులో. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో కాస్త కరివేపాకు వేయండి. ఇది కొంచెం వేగే లోపల ఒక మంచి పాట పాడుకుందామా? తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే, కళ్ళార చూద్దామంటే నా కళ్ళు మూస్తాడే, అందగాడు నా ఈడు తోడు ఈడే, ఈ సంధి కాడ ఆ చందమామ రాడే, చుక్కల్లారా రారా దిక్కులు దాటి దాటి వాడెన్నాళ్ళకొస్తాడో, సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరి నా తోడు ఎవరి ఎన్నాళ్ళకొస్తాడే. సూపర్ సాంగ్ కదా, జానకమ్మ గొంతు మనం వింటున్నాము అప్పుడప్పుడు ఇలా మహానుభావులు. సో ఇది వేగిపోయిందండి మనకి. ఇది వేగిపోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసేసుకోండి. ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. కానీ ప్రతి దాంట్లో కరివేపాకు వేసుకోవడం వల్ల మన జుట్టుకి మన ఆరోగ్యానికి అన్నింటికి బాగుంటుంది కాబట్టి ఇది వేగిపోయిన తర్వాత ఇందులో మనము పసుపు యాడ్ చేసేసుకోవాలి. తగినంత పసుపు. ఈ వాడు బాగుంటుంది, ఇంతే వేసేసుకోండి అని చెప్పే బదులు తగినంత పసుపు. ఈ పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఈ టొమాటోస్ వేసేసుకోవాలి. ఈ టొమాటోస్ ఇందులో 2 టొమాటోస్ అండి, అసలు 2 అవసరం లేదు నాకు తెలిసి. నేను తర్వాత ఎందుకని కూడా నేను మీకు చెప్తాను. జస్ట్ టొమాటోస్ కొంతమంది ఇష్టపడతారు కాబట్టి అలా చూపిస్తున్నాను. ఇవి కొంచెం మనకు ఈ టొమాటోస్ కొంచెం మగ్గాలండి. ఈ మధ్య లోపల ఒక చిన్న మాట, చక్కగా నా వీడియోస్ ఇప్పుడిప్పుడే అందరూ కొత్త ఛానల్ ఆదరిస్తున్నారు. కానీ నాకు ఎక్కువ అంటే దీనికోసం ఇలానే ప్రిపేర్ అయ్యి ఇలాగే ఉండాలి, నేను ఇంత రకరకాల చీరలు కట్టుకోవాలి, రకరకాల వస్త్రధారణ నాకు అస్సలు లేదండి. నేను ఇంట్లో ఎలా ఉంటానో నిజంగా చెప్తున్నాను, నేను ఇంట్లో ఎలా ఉంటానో అలాగే మీకు యాజ్ టీజ్గా చూపిస్తున్నాను. ఆ భారతీయత అనేది అణువులో నాలో ఉండిపోయింది. సో అందుకని మీరు నన్ను ఒక అమ్మలాగా ఒక అత్తలాగా భావించుకోండి. అలాగే చూడండి, నేను చేసే వంటలు కూడా చాలా చాలా సింపుల్ అండి, అసలు చాలా సింపుల్. ఇలా చేసుకోవాలి అంటే బాధ ఏంటంటే ఇది అన్నీ మీకు రాక కాదు, కానీ అన్నీ మర్చిపోయి ఇప్పుడున్న పోకడలకి, రెస్టారెంట్ ఫుడ్కి, దానికి దీనికి జంక్ ఫుడ్కి అలవాటు అయిపోతున్నారు. కాబట్టి ఇది కూడా ఒక సమాజ సేవనే నేను భావిస్తున్నాను నేను. అందుకని ఇలా చూపించాలని నా యొక్క ప్రయత్నం. తప్పకుండా మీరు ఆదరించాలి. సో ఇది మనకి ఇట్లా టమాటాలు కొంచెం మగ్గాలి, ఇవి లైట్గా. అప్పుడు మళ్ళీ మనం ప్రొసీజర్లో. సో టమాటాలు మనకి మగ్గిపోయాయండి. ఇది మగ్గాలి అంతే తప్ప వీటిని గ్రైండ్ చేయొద్దు, అది మళ్ళీ ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అన్నీ పోతాయి అన్నమాట. సో నేను ఇందులో ఈ ఆలు ముక్కలు, ఆలుగడ్డలు కూడా ఒక 1/4 kg తీసుకున్నాను, కట్ చేసి పెట్టేసుకున్నాను. అది ఇది కొంచెం చక్కగా కలిపేసేయండి. ఇందులో ఓన్లీ ఒక 2-3 ఆలుగడ్డలు మీరు జస్ట్ మ్యాష్ చేయండి. దీనికి ప్రత్యేకంగా మ్యాష్ చేసే పరికరం అలాంటివి యూజ్ చేయాల్సిన పనే లేదు, అవి మెత్తగా అయిపోతాయి కాబట్టి ఒక 2-3 ఇట్లా చేసేసేయండి. ఇప్పుడు వెంటనే ఇందులో మనము అక్కడ కారపొడి, మీ కారం మీరు స్పైసీగా తింటే స్పైసీగా, మేమంతా స్పైసీగా తినలేము అని అనుకుంటే కొంచెం తక్కువగా కారపొడి.
ఓకేనా. ఇది ఒక్క నిమిషం. తర్వాత మనం నెక్స్ట్ సాల్ట్ వేసేసుకోవాలి. ఇందులో సాల్ట్ కూడా నేనైతే కళ్ళుప్పు మంచిగా చక్కగా గ్రైండ్ చేసి వాడుతున్నాను. ఈ సాల్ట్ నేను చేసే సూప్కి ఒక 1.5 సరిపోతుంది అనిపిస్తుంది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మనము మామూలుగా అది వాడి ఇది వాడతాం కదా, ఇది కొంచెం సాల్టిష్ అంటే ఇందులో ఆ ఉప్పు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది జాగ్రత్తగా ఫస్ట్ టైం మీకు కొంచెం ఉప్పు తక్కువైనా పర్వాలేదు, మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పు తగ్గించే వేసుకోవడం అలవాటు చేసేసుకోండి. ఇప్పుడు మనం ఇది కింద నుండి పైదాకా చక్కగా దీన్ని కలపాలి. కొంచెం సిమ్లో పెట్టేసి చేసేసుకుంటే ఇది మనకి ఇది గోలినంతసేపు అన్నమాట. ఇది ఇప్పుడు కొంచెం మ్యాష్ అయింది, కొన్ని ముక్కలు, కొన్ని పెద్ద పెద్ద ముక్కలు అట్లానే ఉన్నాయి కదా. ఇది ఇప్పుడు ఏం చేయాలి అంటే నేను ఇందాక ఈ ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, అందులో మనకి లోపల అంతా పట్టుకొని ఉంటుంది కదా. ఇలాగే ఇందులో సూప్ కోసం మనం వాటర్ పోయాలి. సో ఇది పోసేసాను నేను, అందుకే ఆడవాళ్ళు ఏది కూడా వేస్ట్ చేయాలని అందుకే అంటారన్నమాట. ఇది వేసేసాను. ఇంకా కొంచెం పడుతుంది ఎందుకంటే ఇది బాయిల్ అయిన తర్వాత దగ్గరికి వస్తుంది కదా కొంచెం. సో నేను ఇంకొంచెం వాటర్ తీసుకొని వస్తా. మీకు పల్చగా కావాలనుకుంటే పల్చగా, లేదనంటే కాకపోతే ఈ రైస్లకి సూప్ ఎప్పుడు పల్చగానే ఉండాలి. సో నేను ఇంత వాటర్ పోసేస్తున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, ఒక్కసారి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తా. దీన్ని పెట్టేసేసి మూత పెట్టేస్తా. మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత అది మరిగేటప్పుడు మళ్ళీ ఒకసారి తీసి కలిపి, ఆ తర్వాత ఒక 2 నిమిషాలకు మళ్ళీ ఒకసారి కలిపి, ఆ తర్వాత ఒక 1/2 మినిట్ అట్లా మనం చూసుకొని క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చేద్దాం. సో చూడండి చక్కగా బాగా అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మీకు గ్రేవీ లాగా వేరు, సూప్ కావాలంటే వేరు. ఈ సూప్లో నేను చెప్పినట్టుగానే నిజంగా మీరు ఇలాగే చేసేసుకోండి. ఇది మరుగుతుంది కదా, ఇందులో కొంచెము లైట్గా, ఎక్కువ కూడా వద్దు, కొబ్బరి అవి ఇవన్నీ యాడ్ చేస్తారు, అసలు చెయ్యకండి. నేను చెప్పినట్టు ఏమి, నేను ఒక 1.5 స్పూన్ జస్ట్ ఒక కొంచెం ఫ్లేవర్ కోసం అంటే నూనె పొడి వేసేస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి వచ్చానండి. 2 మినిట్స్కి ఒకసారి కలపండి, చూసుకోండి. ఈ కర్రీస్కి అంటే ఈ రైస్కి మాత్రము సూప్ అంటే ఇలాగే ఉండాలి. మీరు ఒక్కసారి చేసుకొని చూడండి, నన్ను నమ్మి. సో మనకిది ఆలూ సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఒక్కసారి చూడండి, ఇది మనకి జీరా విత్ పుదీనా రైస్. అండ్ ఇవాళ నేను స్వామివారికి పులిహోర, మామిడికాయ పులిహోర నివేదన చేశాను. అందులోకి మనకి ఈ రైస్లోకి, ఈ పుదీనా రైస్లోకి ఆలూ సూపు అది చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి సూపు అట్లా. ఇది తర్వాత నేను రైతా, కొంచెం పుదీనా, కొత్తిమీర, క్యారెట్స్, ఆనియన్స్, చిన్న పచ్చిమిర్చి కట్ చేసేసుకొని రైతా వేసేసుకున్నాను. సో ఇలాగే యాస్టీస్గా మీరు ఇలాగే చేసేసుకోండి నిజంగా. ఎందుకంటే చెప్పినట్టు చేసుకుంటే అప్పుడు ఇందులో ఉన్న ఆనందం ఏంటి, రుచి ఏంటి మీకు తెలుస్తుంది కదా. కాబట్టి ఇలా సాత్వికంగానే చేసేసుకోండి. ఏదైనా చక్కగా భోజనం చేయండి, మనసుతో వంట చేసుకోండి, శ్రద్ధగా భోజనం చేయండి, ఆరోగ్యంగా ఉండండి. మంచి రెసిపీతో మంచి వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు ఎప్పటికప్పుడు వచ్చేస్తుంటాను. అంతవరకు నమస్తే.